కర్కాటక రాశి వారి ఫలితాలు. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం మొత్తం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఈ సంవత్సరంలో ఆదాయం వీళ్ళకి 2 ఉంది, ఖర్చు 11 ఉండదు. రాజపూజ్యం 4 ఉంది, అవమానం 7 ఉంది. ఈ సంవత్సరం కొంచెం ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యరీత్యా సమస్యలు, తర్వాత సంతానానికి సంబంధించిన విషయంలో టెన్షన్ పడడం ఇవన్నీ ఉంటాయి. కానీ ఏంటంటే ఈ రాశి వాళ్ళకి విద్య, సంపత్తు, బుద్ధి, సంతానం కలిగిన గురుడు జన్మరాశిలో ఉండడం వల్ల వీళ్ళకి ఇతర గ్రహాలు బలీయంగా ఉండడం మూలంగా ఎటువంటి కష్టమైన పని అయినా సరే సాధిస్తారు. గత 3 సంవత్సరాల నుంచి ఈ రాశి వాళ్ళకి కాని పనులు ఏమైనా ఉంటే ఈ సంవత్సరం ఒక క్లారిటీ వస్తుంది. ఈ సంవత్సరం సక్సెస్ అవుతారు. గృహ నిర్మాణాలు, కొత్త ఇల్లు కొనుక్కోవడం, అలాగే గృహప్రవేశాలు, పుణ్యకార్యాలు, శుభకార్యాలు, తీర్థయాత్ర దర్శనాలు, ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండడము చాలా బాగుంది ఈ సంవత్సరం ఈ కర్కాటక రాశి వాళ్ళకి. అలాగే చదువుకునే కుర్రాళ్ళకి మంచి మార్కులు రావడం, స్థిరంగా ఉండడము ఇవన్నీ లభిస్తాయి. కానీ ఈ రాశి వాళ్ళకి కర్కాటక రాశికి రాహుగ్రహం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు ఏంటంటే వాళ్ళకి ఏదో రకంగా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. కాబట్టి రాహుకేతువులకి పూజ చేసుకోండి ఈ కర్కాటక రాశి వాళ్ళు. అలాగే వినాయకుడికి, అమ్మవారికి పూజ చేసుకోండి, తప్పకుండా బాగుంటుంది. ఎప్పుడు ఈ సంవత్సరం అంటే పోయిన సంవత్సరం, ఆ సంవత్సరం, అంతకంటే ముందు సంవత్సరాలు ఏదైతే పనులు కాలేదో ఏ పనైనా కానీ ఈ సంవత్సరము ఏప్రిల్ తర్వాత ఆగస్టు వరకు వీళ్ళు ఒక మంచి పనులు చేసుకుని ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలకి పూజ చేసుకోండి. ఎప్పుడు కూడా ఈ రాహుకేతులకి చేసుకుంటూ ఉండాలి వీళ్ళు, తప్పకుండా బాగుంటుంది. శుభం.